పనిని ఎలా చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి, మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కష్టే ఫలి అని, మనం చేసే పని కష్టం ఎప్పుడు కూడా ఫలిస్తుంది. మనం పని చేస్తున్నామా లేదా అని కాదు, మనకిచ్చే డబ్బులు వస్తున్నాయా లేదా, ఇంకా ఎక్కువ తీసుకుందామా, ఈ ఆలోచనలు ఉంటారు. కానీ మనం పని చేయాల్సింది చేస్తున్నామా లేదా, మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తున్నామా లేదా అనే ఆలోచన లేదు. ఈ పని చెయ్యని వాళ్ళు కూడా అవతల వాళ్ళకి చెప్తారు, ఏమని, చెయ్యాలి, పని చేయకపోతే ఎక్కడి నుంచి జరుగుద్ది, ఎలా జరుగుద్ది అని అంటారు. కరెక్టే, జరగదు. కానీ ఆ పని వాళ్ళు చేయరు. ఎందుకంటారేమో, ఇవాళ పని అంటే నిర్లక్ష్య భావం వచ్చేసింది. ఇవాళ కనీసం 1000 రూపాయలు కూలి ఉంటుంది, కానీ చాలటల్లా. జీతాలు మాట్లాడేటప్పుడు ఒక లెక్క, పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక లెక్క, దానికి దీనికి పొంతనే ఉండదు. అదేమంటే వీళ్ళకి తప్పదు, చేయించుకుంటారు అనే ఒక బలహీనత. మనం ఎంత కష్టపడితే అంత ఆరోగ్యంగా కూడా ఉంటాం. పని అనేదాన్ని దైవంగా భావించి పని చేస్తే అస్సలు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం పని గురించి ఆలోచిద్దాం. ఆలోచించటం అంటే వేరే అని కాదు, పనిని ఎలా చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి, మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. పని ఒకటే అంటారు, కష్టే ఫలి అని. మనం చేసే పని కష్టం ఎప్పుడు కూడా ఫలిస్తుంది. కాబట్టి మనం పని మనసు పెట్టి చెయ్యాలి. అలాగే మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పని విషయంలోకి వస్తే, పని అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే, మనం పని చేస్తున్నామా లేదా అని కాదు, మనకిచ్చే డబ్బులు వస్తున్నాయా లేదా, ఇంకా ఎక్కువ తీసుకుందామా, ఈ ఆలోచనలు ఉంటారు. కానీ మనం పని చేయాల్సింది చేస్తున్నామా లేదా, మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తున్నామా లేదా అనే ఆలోచన లేదు. ఇదే పని మనం అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఈ పని చెయ్యని వాళ్ళు కూడా అవతల వాళ్ళకి చెప్తారు, ఏమని, చెయ్యాలి, పని చేయకపోతే ఎక్కడి నుంచి జరుగుద్ది, ఎలా జరుగుద్ది అని అంటారు. కరెక్టే, జరగదు. కానీ ఆ పని వాళ్ళు చేయరు. ఎందుకంటారేమో, ఇవాళ పని అంటే నిర్లక్ష్య భావం వచ్చేసింది. ఉద్యోగం అయినా సరే, ఇంట్లో పనిచేసేవాళ్ళైనా సరే, షాపుల్లో పనిచేసేవాళ్ళైనా సరే, ఏ విషయంలో వచ్చినా కానీ, ఆఖరికి పొలంలో పనిచేసేవాళ్ళు కూడా ఆ నిర్లక్ష్యాన్ని, అది ఎప్పుడు మనకు కలిసి రాదు. వెనక 100 రూపాయలు కూలి ఉండేది కాదు, 20-30 రూపాయలు ఉండేది. అప్పుడు ఆ 20-30 రూపాయలతో హ్యాపీగా బతికేవాళ్ళు. ఇవాళ కనీసం 1000 రూపాయలు కూలి ఉంటుంది, కానీ చాలటల్లా. ఎందుకు? అదే మళ్ళీ ఆ మాటకు వస్తే, ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మీరు సరదాలకు పోయి అన్నీ కావాలనుకున్నప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, అవి కామన్ అయిపోయింది. కానీ మన పనిని ఎలా చేయాలంటే, ఈ పని ఉంది, ఇవాళ వీళ్ళకి పని చేస్తున్నాం, ఈ పని చేస్తే వాళ్ళు హ్యాపీ అవుతారా లేదా, ఇలాంటి విషయాలు ఆలోచించట్లే. ఆఖరికి ఇవాళ సిటీలో పని చేయించుకోవాలి అంటే, పని వాళ్ళతో మాట్లాడాలి అంటే
చాలా ఇబ్బందిగా ఉంది. జీతాలు మాట్లాడేటప్పుడు ఒక లెక్క, పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక లెక్క, దానికి దీనికి పొంతనే ఉండదు. అదేమంటే వీళ్ళకి తప్పదు చేయించుకుంటారు అనే ఒక బలహీనత మనలో కనిపెట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయమే కాదు, ఏ విషయానికి వచ్చినా ఎంతైనా మనకి కంపల్సరిగా పనికి మనిషి కావాలి అన్నప్పుడు వాళ్ళు ఎంత ఎత్తున ఉంటున్నారో మనం ఆలోచించుకోవాలి. మనం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి అలా అయిపోయింది. కానీ కష్టాన్ని మర్చిపోవద్దు. మనం ఎంత కష్టపడితే అంత ఆరోగ్యంగా కూడా ఉంటాం. అది వాళ్ళకి తెలియట్లే. తీసుకెళ్ళిన డబ్బులు నిలబెట్టుకోవటం మనం కష్టపడితేనే అవి నిలబడతాయి. లేకపోతే ఎవరి విషయమైనా సరే, ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే, కానీ పని అనేదాన్ని దైవంగా భావించి పని చేస్తే అస్సలు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా ఏ పనైనా మనం పనిని దైవంలాగా భావించాలి. ఓకే, ఇలా ఎప్పుడైతే చేయగలుగుతామో, మనం చేయించుకోగలుగుతామో, అప్పుడు మనకి పనాళ్ళతో ఇబ్బంది ఉండదు, మనం ఇచ్చే డబ్బులు కూడా ఇస్తున్నామే అన్న బాధ ఉండదు. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.